ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవ్యై నమః. వరలక్ష్మీదేవ్యై నమః. శ్రవణ నక్షత్రం పౌర్ణమి యందు కలిగిన మాసం శ్రావణ మాసము. శ్రవణం అంటే చంద్రుడి అధిపతి అండి. ఈ మాసంలో ఎవరైతే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారో వారికి మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుందట. ఈ శ్రావణ మాసంలో మనం 16 నుండి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ 16వ తారీఖు ఆదివారం నాగ చతుర్థి అయింది. ఆవేళ నాగేంద్రుడిని కొలవాలి అట. నాగ చతుర్థి. సంతానం లేనివారు, ఆర్థిక ఇబ్బందులు పడేవారు, రుణబాధలు పడేవారు ఆ స్వామిని కొలవాలి అన్నారు. సుబ్రహ్మణ్య స్వామిని. నాగ చతుర్థి అనేది షణ్ణాం మాతృణాం అపత్యం పుమాన్ షాణ్మాతుర. 6 తల్లుల చేత పెంచబడ్డాట స్వామి. అంచేత నాగేంద్రుడు అంటే ఎవరనుకున్నారు? విష్ణుమూర్తి యొక్క ఆయన ఆదిశేషువు. ఆయన పడక ఆదిశేషువు మీద నిద్రించేటువంటి స్వామి విష్ణుమూర్తి. అటువంటి నాగేంద్రుడి యొక్క ఆరాధన ద్వారా, ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా మనం విశేషమైన ఫలితాలు పొందుతాము. అయితే ఈ యొక్క వారం మనకి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే కుజుడు మిథున రాశిలో, రవి బుధుడు గురుడు వారి కర్కాటక రాశిలో, కేతువేమో సింహరాశిలో, శుక్రుడు కన్యారాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ ఉన్నది పులుల సత్యనారాయణ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగతము, వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్ అనేకమైన పెడితే మీకు అందరికీ ఉపయోగం. చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మనం వార ఫలాలు ప్రారంభిద్దాం. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది. వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి. మీకు బుధవారం నుండి శనివారం వరకు కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీకు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో పట్టుదల, సహనం ఉంటుంది. సాధించాలనేటువంటి ఆలోచనలతో ముందుకు పెడతారు. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రాశి వారికి విద్యార్థుల విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ కాస్త ఖర్చుతో కూడిన ర్యాంకులు ఉంటాయి. రాజకీయంగా మీకు పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. డబ్బు వ్యయం విపరీతంగా ఖర్చు జరుగుతూ ఉంటుంది. వృత్తుల వారికి కూడా, కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, అందరికీ కూడా 10 రూపాయలు వస్తే 10 రూపాయలు సరిపడి ఖర్చు మాత్రం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది. ఈ వారం కాస్త వృత్తుల వారికి కూడా అనుకూలంగా ఉంది. న్యాయవాదులు అవ్వచ్చు, వైద్యులు అవ్వచ్చు, కళారంగం వారు అవ్వచ్చు, వీరందరికీ. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మరి గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ బిజినెస్లో వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. ఏదైనా మీకు వారంలో బుధవారం నుండి శనివారం వరకు అనుకూలమైనటువంటి కాలం. అయితే
దీంట్లో ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తలు తీసుకుని 10 రూపాయలు వెనక్కి వేసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఏదో కొత్తది చేద్దాం, కొత్త ఆలోచనలతో ముందుకు పడదామని లేనిపోని పెట్టుబడులు పెట్టి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకండి. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇక సంఖ్యల్లో 5, 6 మీకు బాగా నప్పుతాయి. రంగుల్లో కూడా తెలుపు రంగు, లైట్ బ్లూ కలర్స్ కూడా చాలా బాగుంటాయి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి గురువారం ఆరాధన మంచిది. గురుగ్రహ బలం కోసం శివారాధన చేయండి. సోమవారం శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, బియ్యం దానం ఇవ్వండి. బియ్యం దానం ఇచ్చినట్లయితే కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలాగే శనగపప్పుతో చేయబడినటువంటి పదార్థాలు సోమవారం గుళ్ళో ఇవ్వండి. గురువారం ఇవ్వక్కర్లేదు, సోమవారం ఇవ్వచ్చు, శనివారం ఇవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజుల్లో పట్టికలు మీరు ఇస్తే మంచి ఫలితాలు మీకు ఉంటాయి. గురుబలం పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇటుపైన చాలా అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారు డెవలప్మెంట్స్ చూసినట్లయితే వార ప్రారంభం నుంచి శుక్రవారం వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నది. మరి రెండో విషయం ఏమిటి అంటే వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి. వృత్తుల వారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతోంది. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీల్లో కూడా గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య వారికి, ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి కూడా వార ప్రారంభం, వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారికి కాస్త అనుకూలమైన మార్పులు ఉంటాయి. విద్యార్థులకి, మహిళలకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క 21వ తారీఖు నాడు వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఆచరించండి. సర్వమంగళ మాంగళ్యే అనే శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేయండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకాన్ని మీరు పారాయణ చెయ్యండి. తప్పనిసరిగా దుర్గా సప్తశ్లోకిలో ఉంటుంది ఇది. ఈ శ్లోకం తీసుకుని పారాయణ చేసినట్లయితే విశేషమైన ఫలితాలు వస్తాయి. దీంతో పాటు హనుమాన్ చాలీసా కూడా పఠించండి. విశేషమైనటువంటి ప్రయోజనం తప్పనిసరిగా ఈ రాశి వారికి కలుగుతుంది.